హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సహస్ర విలేజ్ వెబ్స్. ఈరోజు మేమైతే చీరాల లక్ష్మీనరసింహస్వామిని, స్వర్ణగిరి, అదేవిధంగా భీమలింగేశ్వర స్వామిని, రమణేశ్వర ఆలయం, అదేవిధంగా మస్తగిరి లక్ష్మీనరసింహస్వామిని యాదగిరిగుట్ట దర్శించుకోవడానికి వెళ్తున్నాము. నేను మా ఫ్రెండ్ అయితే ఈరోజు వెళ్ళి సాయంత్రం వరకు రిటర్న్ కావడం జరుగుతుంది. మా జర్నీ అయితే ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. ప్రజెంట్ వెళ్ళిపోతూ ఉన్నాం ఓఆర్ఆర్ పైన మా జర్నీ స్టార్ట్ అయింది. ఓఆర్ఆర్ నుంచి డైరెక్ట్ చీరాల లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడం జరిగింది. అక్కడ నుంచి రిటర్న్ అయ్యి మేము ఆల్మోస్ట్ అక్కడ నుంచి వెళ్ళేసేసి భువనగిరి సైడ్లో వచ్చేసి గట్కేసర్ పైన ఎగ్జిట్ అయ్యి స్వర్ణ దేవాలయం స్వర్ణగిరికి చేరుకోవడం జరిగింది. ఇది ఆల్మోస్ట్ చీరాల లక్ష్మీనరసింహస్వామి. అక్కడ నుంచి మేము ఎగ్జాక్ట్గా చీరాల లక్ష్మీనరసింహస్వామి నుంచి రిటర్న్ అయ్యి స్వర్ణగిరి దేవాలయం చేరుకోవడం జరిగింది. స్వర్ణగిరిలో వైటీడీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి భువనగిరి టేల్ ప్లాజా దగ్గర దిగి టిఫిన్ అయితే చేయడం జరిగింది. టిఫిన్ చాలా బాగుంది. ఇడ్లీ, వడ, దోశ తీసుకోవడం జరిగింది. తిని అక్కడ కంప్లీట్ చేసేసి అక్కడ నుంచి టీ తాగి స్వర్ణగిరి అయితే ప్రయాణం కావడం జరిగింది. అక్కడ నుంచి స్వర్ణగిరి వెళ్ళి స్వర్ణగిరిలో ఛాయ్ తాగిన తర్వాత స్వర్ణగిరిలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఈ ప్రయాణం అంతా ఆహ్లాదంగా సాగింది. చాలా బాగా సాగింది. మేమంతా వెళ్ళడం జరిగింది. అక్కడ ఇది స్వర్ణగిరి ఎంట్రీ. టికెట్ 50 రూపాయలు వచ్చేసి కార్ పార్కింగ్. స్వర్ణగిరిలోకి ఎంట్రీ అయినాం. ఇది గోపురం దేవాలయము. స్వర్ణగిరిలో వెళ్ళి స్వర్ణగిరి నుంచి స్వర్ణగిరిలో అంతా తిరిగేసి ఒక రౌండ్ వేసేసుకొని స్వర్ణగిరిలో ఎగ్జిట్ అయ్యి ఇదంతా స్వర్ణగిరిలో ఎగ్జిట్ అయ్యి స్వర్ణగిరి నుంచి మళ్ళీ ఎన్హెచ్ వరంగల్ పైకి రావడం జరిగింది. ఎన్హెచ్ వరంగల్ పైకి వచ్చేసి భువనగిరి వయా వలిగొండ, నల్గొండ మధ్యలో వలిగొండ దగ్గర కంటే ముందే బిఫోరే నాగిరెడ్డిపల్లి దగ్గర రమణేశ్వర ఆలయంకు చేరుకోవడం జరిగింది. రమణ మహర్షి గోల్డెన్ టెంపుల్. ఆ గోల్డెన్ టెంపుల్లో రమణేశ్వర మహర్షి రమణేశ్వర టెంపుల్ గోల్డెన్ టెంపుల్ అనేది చేరుకోవడం జరిగింది. ఇక్కడ అంతా చూసినటువంటి స్వర్ణగిరి దేవాలయము. స్వర్ణగిరి దేవాలయం నుంచి బయటికి వెళ్ళి వెళ్ళిపోతున్నాము. ఎగ్జిట్ అవుతున్నాము. స్వర్ణగిరి దేవాలయం నుంచి బయటికి వెళ్ళి స్వర్ణగిరి నుంచి వెళ్ళిపోవడం జరిగింది.